జనసేన పార్టీకి కటిఫ్ చెప్పాలని పచ్చదలం భావిస్తోందా? పవన్తో ఢీ అంటే ఢీకి టీడీపీ సిద్ధపడిందా? మూకుమ్మడిగా టీడీపీ ఎంపీలంతా పవన్ కళ్యాణ్పై విరుచుకుపడడం దేనికి సంకేతం? బాబు ఆదేశాలతోనే పవన్పై టీడీపీ ఎంపీలు చిందులు తొక్కారా? ఈ ప్రశ్నలకు టీడీపీ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పవన్తో తెగదెంపులకు టీడీపీ సిద్ధం. పవన్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన కొనకల్లా కేసినేని. బాబు అనుమతితోనే పవన్ పై ఎంపీల ఫైర్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక. నిందారోపణలతో టీడీపీ జనసేన మైత్రికి బీటలు. చాలా రోజుల మౌనం తర్వాత పెదవిప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలపై మాటల నిప్పులు కురిపించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో సీమాంధ్ర ఎంపీలకు చిత్తశుద్ధి లేదంటూ తనదైన శైలిలో ఎండగట్టారు. నాకు అనిపిస్తుంటుంది ఒకసారి సీమాంధ్ర ఎంపీలకి ఆత్మగౌరవం లేదంటే దాని ఆత్మగౌరవం అనే పదానికి అర్థం తెలుసా? అంటే వీళ్ళందరికీ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం మేడం అని చెప్పేసి నవ్వులుతూ ఉంటారు. నిజంగా మీరు ప్రజల ఆకాంక్ష మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీ వ్యాపారాల కోసమే మీరు ఎంపీలుగా ఉన్నప్పుడు దయచేసి అక్కడి నుంచి వచ్చేసేయండి. అది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలనేది. వాళ్ళ నుంచి వస్తారు కొంతమంది ఎంపీలుగా వెళ్ళడానికి. ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై పవన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు టీడీపీలో అగ్ని రాజేశాయి. పవన్ విమర్శలపై టీడీపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఎంపీలను విమర్శించే స్థాయి పవన్ కి లేదని, అసలు ఆయన ఏపీ కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ లో తన ఆస్తులను కాపాడుకోవడానికే కేసీఆర్ కు వంత పాడుతున్నారని దుయ్యబట్టారు. 6 నెలలకు ఒకసారి లేచి జూలు విదిల్చినట్టు విదిల్చి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడి మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోయి మళ్ళీ 6 నెలల తర్వాత రావటం ఆయనకు అలవాటు. పార్లమెంట్లో ఊగి పార్లమెంట్కి వెళ్ళాడు నాని. పార్లమెంట్లో నాని ఏం చేశాడని మీరు ప్రశ్నించారు. మేము గోడలు ఇంకా చూడట్లేదు మై డియర్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎప్పుడో ఒకసారి మైక్ ముందుకు వచ్చి మీరు మా పని తీరును గురించి మీరు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారితో కానీ కేంద్ర మంత్రులతో కానీ నిత్యం కేంద్రంతో మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. మరి వాళ్ళ రోజున ఏమీ తెలవకుండా మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తారనేది ఊహించినదే, కానీ ఈ స్థాయిలో విరుచుకుపడతారని ఎవరూ అనుకోలేదు. నిజానికి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయాలా వద్దా అనే దానిపై టీడీపీలో తీవ్ర తర్జన భర్జన జరిగినట్లు తెలిసింది. పవన్ వ్యాఖ్యల సారాంశాన్ని పార్టీ నాయకులు జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు వివరించారు. జనసేన అధినేత వ్యాఖ్యలను చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారని, ఆయన ఆదేశాలతోనే పార్టీ నాయకులు పవన్ పై ఫైర్ అయ్యారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. టీడీపీను టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదని ఎంపీల ద్వారా పవన్ కి అల్టిమేటం పంపించారు. కొందరైతే ఏకంగా జనసేన పార్టీతో తాడో పేడో తెలుసుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకు పవన్ పై టీడీపీ ఎంపీలు చేసిన ఘాటు వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. మీకు మేము లిస్ట్ ఇస్తాం. మేము పార్లమెంట్లో దిక్కులు చూడట్లేదు, గోడలు ఇంకా చూడట్లేదు, లేకపోతే నిద్రపోయి బయటికి రావట్లేదు. అప్పటికప్పుడు మేము కష్టపడుతున్నాం. పార్లమెంట్లో గోడలు చూస్తూ ఉంటామని మీరు ఊహించుకున్నారా? లేకపోతే ఇదన్నా 6 నెలలకోసారి రిలీజ్ అయ్యే సినిమానా ఇది? మీరు మోడీ గారిని ఎన్నిసార్లు వీళ్ళు కలిశారు, ఎన్నిసార్లు ప్రశ్నించారు స్పెషల్ స్టేటస్ మీద, స్పెషల్ కేటగిరీ మీద అని నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. పవన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి టీడీపీలో కీలక వ్యక్తిగా ఉన్న సుజనా చౌదరి కూడా స్పందించారు. జనసేన అధినేత వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ చురకలంటించారు. బయట నుండి మీరు ఏమైనా చెప్పొచ్చు కానీ అక్కడ ఏ ఎంపీలు పనిచేస్తున్నారో లేదో ఆ ప్రజలను అడిగితే తెలుస్తుంది. ప్రతి ఎంపీ కష్టపడతా ఉన్నాడు. ఎంపీకి వేరే పని ఏం లేదు, చేసుకుంటానే ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని విధాల తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా అహర్నిశలు కష్టపడతానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వేషన్స్ ఏమన్నా ఉంటే వారు డైరెక్ట్ గా మాకు కూడా సలహాలు ఇస్తే డెఫినెట్ గా మేము కూడా సలహాలు, మంచి సలహాలన్నీ పాటిస్తానని సిద్ధంగా. ఎనీ సిటిజన్ ఎంపీలుగా ప్రజాప్రతినిధులుగా మేము డెఫినెట్ గా టేకప్ చేస్తాం, చేసి పని చేస్తే తీరుదాం అన్నమాట. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. మొత్తానికి ఆరోప ప్రత్యారోపణలతో టీడీపీ జనసేన మైత్రి రోడ్డును పడింది. జనసేనతో కలిసి ఉండడం కన్నా రామ్ చెప్పడమే మేలన్న అభిప్రాయానికి టీడీపీ వర్గాలు వచ్చినట్టు సమాచారం. ఒకరిపై మరొకరు దుమ్మెత్తు పోసుకున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సంబంధాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. స్వామినాయుడు, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.